అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తా? మేము ఎట్లా బతకాలి మేడం మరి? లవర్తో నువ్వు బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం కావాలి మరి. మేము ఎలా బతకాలి మరి చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. రేణుకా గారు మీరేనా? రండి. పిలువు తల్లి. దా బాబు నమస్కారం, కూర్చో. ఇతనేనా రెడ్ హ్యాండ్? మేడం. ఏమ్మా రేణుకా, అసలు నీకేం కావాలి? నాకు ఆస్తి కావాలి మేడం. ఆస్తా? ఎందుకు? లవర్ ఉన్నాడు కదా, ఇంకా ఆస్తి ఎందుకు? మేము ఎట్లా బతకాలి మేడం మరి? ఇగో కాళ్ళు ఇరుగుతాయి అంటారు చూడు, ఇప్పుడు నువ్వు చేసిన పనికి ఇక్కడ దాకా వచ్చి నీ కాళ్ళు నువ్వు అవును మేడం, మరి బతకాలంటే మేము ఎలా బతకాలి? కాలు చేతులు పని చేయట్లేదా మీవి? ఏంటమ్మా, అతను ఆస్తి ఇస్తే మీరిద్దరు కాపురం చేస్తారా? అవును సార్. అందుకే నా ఆస్తి సంతకానికి పిలుస్తుంది. ఆవిడ చూడమంటారేంటి సార్? మీకు బుద్ధి లేకపోతే? ఏమండి మీ ఆస్తి మీకు కావాలంట? కదా బుద్ధి లేదు ఇక్కడ. మీ ఆస్తి కావాలంటే అలాంటి పనికి మళ్ళీ అమ్మాయి కావాలి ముర్రా అని నువ్వు అడుగుతున్నావు. రెడ్ హ్యాండెడ్ గా దొరికితే పని చేసుకుని మీ ఆవిడంటే ఇష్టం కదా, వాళ్ళిద్దరిని పోషించండి. వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఉంటారు, మీరు సంపాదించి డబ్బులు పంపించండి వాళ్ళకి. అలా కాదు, మీరేమో వచ్చి భారీ కావాలి అని అంటున్నారు, ఆమె ఏమో వచ్చి మీ ఆస్తి కావాలంటుంది. ఎందుకంటే సురేష్ ఆవిడ కలిపి లగ్జరియస్. ఏంటండి ఇది? నాకు చాలా కామెడీగా ఉంది. ఏ కామెడీ లేదేం లేదు, ఇద్దరిని తీసుకెళ్ళి లోపల వేయడమే. ఎందుకు వేస్తాడు మేడం లోపల? సిగ్గుందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకే లవర్తో నువ్వు బతకడానికి మొగుడుతో డబ్బులు కావాలా నీకు? అవును మేడం కావాలి మరి. మేము ఎలా బతకాలి మరి చెప్పండి, మరి మీరే న్యాయం చెప్పండి. నేను పని చేయవా? చేయను నేను. మళ్ళీ అలాంటప్పుడు అయినందుకు నీకు డబ్బులు ఇవ్వాలి? అతని మీద ఉన్న నాకు కావాలి, నాకు ఆయన మీద ఉన్న ఆస్తి మాత్రం నాకు కావాలి. నాకు అంతే. ఆస్తి కావాలా? లేదు సార్. అమ్మాయి ఆస్తి తెచ్చిన అమ్మాయి కావాలి. ఆ అమ్మాయి ఆస్తి వస్తే నువ్వు తిని బతుకుదాం అనుకుంటున్నావు. ఎంత బుద్ధిమంతుడే. తను ఎందుకు తిని బతుకుతాడు సార్? తను కష్టం చేసి పోషిస్తాడు. నా ఆస్తి నాకు రాసి ఇమ్మను. ఎందుకు రాసి ఇవ్వాలి నీకు? ఇన్ని రోజుల నుంచి సంసారం చేసేగా, బాబుని కనిచ్చాగా. నువ్వు చేసావుగా ఇంత సంసారం. చేసే కాబట్టి నీ పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళకి ఇచ్చేసి కొడుకుని పోషించుకుంటాడు ఆయన. నెల నెల నువ్వు పని చేసి నెల నెల నీ జీతం తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు, ఆయన కొడుకుని పెంచుకుంటాడు. కాపురం ఆయన ఒకడే చేయలే, నువ్వు కూడా చేసావుగా. చేయలేదా? చేసా. డబుల్ చేసావు నువ్వు, ఆయన సింగిలే చేసాడు. అతను చేసే కంటే నేను ఇది చేసిన తక్కువేం కాదు మేడం. అమ్మో ఆయన ఏం చేశాడమ్మా? ఆయన ఎవరినైనా మోసుకొచ్చి కూర్చోబెట్టాడు ఇక్కడ? బాగానే నేర్చుకున్నావు మాటలు. అమ్మో పిల్ల ధైర్యానికి మెచ్చుకోవాలండి. ఏం చూసి మాట్లాడుతున్నారు మీరంతా? ఇతను చూసుకొని మాట్లాడుతున్నాను. చూసుకోమ్మా. ఆయన ఏం మాట్లాడట్లా, నువ్వే మాట్లాడుతున్నావు. ఏంటండి నాకు ఇతనంటే ఇష్టం మేడం, నాకు ఇతనంటే ఇష్టం. నేను ఇతనితోనే బతకాలనుకుంటున్నాను. అందుకే ఆస్తి రాసి చిల్లిగవ్వ రాదు, అతని ఆస్తిలో చిల్లిగవ్వ రాదు. నీకు లీగాలిటీ చెప్తాను. ఆస్తి రాదు, కొడుకు రాడు. నీ కొడుకు ఎలాగా? మీకేంటండి మీరు చెప్పండి. ఇవిడ కావాలంటే చెప్పవసరం, మనమే చెప్తాం. ఆయనకేం తెలుసు? కూర్చొని వినండి. మీరే ఏదో ఒకటి చేయండి మేడం. అందుకే కూర్చొని చేసేది ఏం లేదు. నా ఆస్తి ఇవ్వండి, నేను అతను నా ఏంటి నీ ఆస్తి అను. ఉండండమ్మా, నీకు ఎలాంటి ఆస్తులు ఇవ్వాలో, ఎలాంటి ఆస్తులు పంచిపెట్టాలో డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం చెప్తారు, వినండి. సార్ ఇక్కడ ఎవరికన్నా కౌన్సిలింగ్ ఇవ్వాలంటే రాము గారికి ఇవ్వాలేమో. ఏంటంటే ఇది అస్సలు అర్థం పద్ధం లేనటువంటిదండి. చూసేటటువంటి ప్రేక్షకులు కూడా విచిత్రం అనుకుంటారు. అసలు ఇది మంచితనం అనుకోవాలా, పిచ్చితనం అనుకోవాలా, ఏమనుకోవాలి? మీరు రెడ్ హ్యాండెడ్గా చూశారు మీ భార్యని తప్పు చేస్తుండగా. అప్పటి వరకు మీరు ఆవిడకి ఏమీ తక్కువ చేయలేదు, ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఉన్నప్పుడు ఓకే, ఏదో చూశానంటే కనుక క్షమించేద్దాం సార్, వదిలేద్దాము, ఎందుకంటే బాబు ఉన్నాడు అనేది కొంతవరకు మాకు అర్థమైంది. ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత బహిరంగంగా ఇక్కడ కూర్చుని పక్కన ఆ అబ్బాయిని పెట్టుకుని ఇతను కావాలి ప్లస్ నీ ఆస్తి కావాలి అన్నా కూడా ఇప్పటికీ కూడా మీకు ఒక పౌరుషం రావట్లేదు, కోపం రావట్లేదు. ఇప్పటికి కూడా మారితే కనుక భార్యని పట్టుకెళ్దామని అంటున్నాం. అసలు ఏ కోసానైనా కూడా ఆ అమ్మాయిలో ఒక మానవత్వం, ఒక మంచితనం ఉందా? ఒక బిడ్డకి తల్లిలా మాట్లాడుతుందా? మిగతా సంగతి వదిలేసేయండి. మీరు అనుమానం పడతారు, కొడతారు, తిడతారు, హింస పడతారు, తాగొస్తారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆ కొడుకు ఏం తప్పు చేశాడు? ఆ కొడుకు సాక్షిగా ఈరోజు ఈ అమ్మాయి అబద్ధాలు ఆడుతుంది. రాముగారు ఒకటి గుర్తుపెట్టుకోండి, బాబు మీరు ప్రేమించారు, ఓకే, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి పగలనక రాత్రనక కాయ కష్టం చేసుకుని ఇంట్లో అన్ని సుఖాలు తీసుకొచ్చి పెట్టారు. ఈ అమ్మాయి ఈ పక్కన సురేష్ ఎప్పటి నుంచి నడిపిస్తుంది రాయబారం? 4 సంవత్సరాలు బట్టి. అంటే ఈ అమ్మాయికి బాగా అలవాటైనటువంటి సీక్వెన్స్ ఏంటంటే ఇక్కడ తినటం, అక్కడ సుఖపడటం. ఇది అలవాటైపోయింది ఈ సీక్వెన్స్. ఎప్పటి వరకు అలవాటు అయ్యింది అంటే కనుక ఎప్పుడైతే ఇది సాఫీగా మీ కళ్ళకు కనిపించకుండా నడిచిందో అప్పటి వరకు కొనసాగింది. దురదృష్టం ఏంటంటే ఇది 4-5 సంవత్సరాలు బట్టి నడిచేటటువంటి ఈ కథ 4 నెలల క్రితమే మీ కళ్ళెదురుగుంటే పడింది. అప్పటి నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇలా రకరకాల ప్రశ్నించేటప్పటికి పెట్టి బేడా చదువుకుని కొడుకును కూడా వదిలేసి అక్కడికి వెళ్ళిపోయింది. కానీ ఈవిడికేంటి, కేవలం సురేష్ ఒకటే వద్దు,
ఎందుకంటే 4 years పాటు సురేష్తో పాటు కాపురం చేస్తూ మీ సుఖాలన్నీ అనుభవిస్తుంది, ఆస్తి తీసుకెళ్ళి ఆడికి పెడతాను ఆడ పెడుతుంది. కాబట్టి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు సురేష్ కావాలి, ప్లస్ మీ దగ్గర ఉండే లగ్జరీ కావాలి. సో అది లేకుండా ఆవిడ వదిలేయట్లేదు. వాస్తవానికి ఈరోజు మీరు నిజంగా అదృష్టవంతులు, ఈ అమ్మాయి బయటికి వెళ్ళిపోవటం అనేది. లేదంటే ఇక్కడే ఉందనుకోండి, సురేష్ కావాలి, మీ అనుమానం వద్దు, ప్లస్ మీ ఆస్తి కావాలంటే రాత్రి మీ ముక్కు మీద ఒక పిల్లో పెట్టి చంపేసి ఉండేది ఈ అమ్మాయి, ఆ సురేష్ హెల్ప్ తీసుకుని. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే కనుక ఎక్కడ కూడా ఏ కోసాన కూడా ఆ అమ్మాయికి ఒక పశ్చాత్తాపం కానీ, బాధ కానీ, ఒక ఆలోచన కానీ ఏమీ లేదు. గర్వంగా మాట్లాడుతుంది. కరెక్టే సార్, అలానే ఉంది ఇప్పుడు. సో ఒకటి వినండి రాము గారు, మీరు ఏదన్నా చేయాలి అని అనుకుంటే బాబున్నాడు అనే పాడటం ఆపేసేయండి. బాబుకు ఒక మంచి భవిష్యత్తు కావాలి అంటే కనుక బాబు కేవలం ఒక తల్లిని చూడటమే కాదు, మంచి వాతావరణం చూడవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఇటువంటి తల్లి ఆ అబ్బాయికి ఉంది అంటే కనుక రేపొద్దున ఆ అబ్బాయి పెద్ద అయిన తర్వాత మిమ్మల్ని అడుగుతాడు, ఏంటి నాన్న అమ్మ క్యారెక్టర్ ఇలాంటిది అట్టు కదా, సురేష్ అనేటటువంటి అంకుల్ వచ్చిపోతున్నాడు, ఏంటి నాన్న ఏంటి కథ జరుగుతుంది అంటే కనుక ఏదో రోజు ఈ కథ అనేది మీరు మీ అబ్బాయికి చెప్పాలి. చెప్పినప్పుడు బాబు ఏమంటాడు అంటే, ఎందుకు నాన్న అటువంటి తల్లిని ఇంట్లో పోషించావు, ఏమి ఇచ్చింది ఆవిడకి, ఆవిడ మనకి ఏమి ఇచ్చింది అనే మాట అంటాడు. ఏం మాట్లాడతారు? ఆ ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్దాం అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించుకోండి సార్. ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను. మీరు ఇక్కడికి వచ్చినటువంటి కారణం ప్రధానంగా ఏంటంటే మమ్మల్ని కలపండి, మా భార్యను మార్చండి అండి. మార్చాలి అనే కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మేము ముగ్గురు మార్చాలన్నా కూడా ఆ మార్చగలిగేటటువంటి అక్కడ కూర్చునేటటువంటి వ్యక్తికి కొన్ని క్రైటీరియా ఉండాలి, కొన్ని అర్హత ఉండాలి, కొన్ని లక్షణాలు ఉండాలి, ఆలోచించేటటువంటి విధానం ఉండాలి, కొద్దిగా దిగి ఉండాలి. నేను ఒక బాధ్యత గల స్త్రీని, నేను ఒక తప్పు చేశాను, నా తప్పుని నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నా దారిని నేను పడతాను, నన్ను క్షమించండి అనేటటువంటి ఆలోచన ఉండాలి. ఆ అమ్మాయిని వదిలేస్తే కనుక ఈరోజు 2 నిమిషాల్లో మిమ్మల్ని చంపేసి మీ ఆస్తి రాయిపించేసుకుని అతనితో పారిపోయేటట్టుగా ఉంది. అటువంటి వ్యక్తులు మారటానికి అవకాశం లేదు. అటువంటి వ్యక్తుల్ని నాకు ఇవ్వండి అని అడగటానికి కూడా వినటానికి కూడా బాలేదు. సో ఈరోజు మీరు పరిష్కారం అని చెప్పి ఇక్కడి వరకు వచ్చారు, ఈ వేదికను నమ్ముకుని వచ్చారు. మీరు నమ్ముకున్నందుకు ఈరోజు ఆ అమ్మాయిని బతుమాలో వామాలో లేదంటే సురేష్కి ఒక 4 తగిలించి ఇక్కడి నుంచి పంపించినా కూడా వ్యక్తిత్వపరమైన లోపం ఉన్నటువంటి మీ భార్య ఎప్పటికీ మారదు. మారినటువంటి వ్యక్తి 10 రోజుల పాటు మీతో ఉంటుంది, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. మళ్ళీ మీ దగ్గరికి వచ్చి నాకు పైసలు కావాలి, నేను సుఖపడాలి అంటుంది. ఆవిడ కష్టపడదు, అతను పక్కనున్న అతను కష్టపడనివ్వదు, ఈ డబ్బులతోనే వాళ్ళు బ్రతుకుదామని డిసైడ్ అవుతారు. ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది ముఖ్యమైనటువంటి అంశం. మీరు ఇక్కడ మాకంటే ముందు వద్దు సార్ దండం, ఇటువంటి వ్యక్తి కాదు, ఇటువంటి పాపాత్మురాలు నాకు వద్దు, ఇలా మోసం చేసినటువంటి వ్యక్తిని ఏ విధంగా శిక్షించి బుద్ధి చెప్పాలన్నది చెప్పండి అని అన్నాను. అమ్మా రేణుక నీ పేరు ఏంటమ్మా, ఏం చూసుకున్నామ్మా నీకు అంత పౌరుషం, అంత గర్వం? ఏది మీ తల్లిదండ్రులకి తెలుసా ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారం అంతా? తెలీదు. ఎందుకు తెలియదు అంటే కనుక అక్కడ లవ్ స్టోరీ అని చెప్పి అప్పుడు బయటకు వచ్చేసావు, అప్పుడే చేదరించుకుని వద్దమ్మా అని చెప్పారు. నీ క్యారెక్టర్ బాగా తెలుసు, వాళ్ళకి నీ క్యారెక్టర్ తెలుసు, కానీ పాపం నిన్ను అంత సిన్సియర్గా ప్రేమించినటువంటి రాముకు నీ క్యారెక్టర్ తెలియలేదు. అతనేమనుకున్నాడు, నేను ఒక్కడే లవర్ అని అనుకుంటున్నాడు. కానీ అతను తెలియనటువంటి నిజం ఏంటంటే కనుక అతను వెనకతలు 4 ఉన్నారు క్యూలో అని చెప్పి. నేను ఇలాగే అంట, సురేష్ ఒక్కడే ఉన్నాడని నమ్మకం ఏంటి అంత సుఖపెట్టేటటువంటి రామునే వదిలేసినప్పుడు సురేష్ని నమ్మి ప్రేమించవలసినటువంటి అవసరం ఏంటి? సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రేమ అనే దానికి నీకు నిర్వచనం తెలీదు, ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ గురించి నీకు ఒక ఆలోచన తెలీదు, ఒక ప్రేమించేటటువంటి భర్తని అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, ప్రేమించేటటువంటి కొడుకుని చూసుకునేటటువంటి ఆలోచన లేదు నీకు. సో నీకు ఏ అర్హత లేదమ్మా. సింపుల్గా చెప్పాలి అంటే ఆ మనిషిగా ఉండేటటువంటి ఆలోచనలో ఉండే అర్హత లేదు, నీకు ఏ అర్హత లేదు. ఆ పిచ్చోళ్ళ ఉన్నాడు ఆ సురేష్, అతను ఎందుకు వచ్చాడు నీ వెనకట్ల నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమయ్యా సురేష్, ప్రేమించుకుంటే వచ్చేస్తావా? అక్కడ భార్య పిల్లలు ఉండరా? అక్కడ కొడుకు బాధ్యత ఉండదా వాళ్ళకి? లేదు సార్, తను ఇట్లా తాగుతుండదు. అంటే తాగితే మధ్యలో దూరిపోతావా? అంటే తాగేటటువంటి అన్ని కాపురాల్లో నువ్వే ఉంటావు మధ్యలోకి వెళ్ళి? ఒకే చోట పని చేసుకుంటున్నారు, లేదంటే నీకు ఎక్కడో ఒక పరిచయం ఉంది, ఆవిడెక్కడ పని చేయట్లేదు, ఏదో ఒక పరిచయం ఏర్పడింది, నీకు ఒక 2 కష్టాలు ఉన్నాయనేది నీకు చెప్పుకున్నంత మాత్రాన కాపురాన్ని సరిదిద్దుతావా? లేదంటే అతనికి హెల్ప్ చేస్తావా? ఫ్రెండ్లీగా అతను తాగుడు మానిపించేటటువంటి దానికి చేయూతనిస్తావా? లేదంటే మధ్యలో దూరిపోతావా? ప్రేమించడం వల్ల అలా ఏం ప్రేమ అయ్యా, ఇది ప్రేమ అంటారా? వద్దు రాముగారు, ఇలాంటి వ్యక్తిత్వాలు అసలు వద్దు. మీరు మంచివారిలా కనిపిస్తున్నారు, మీ కష్టాన్ని మీరు నమ్ముకున్నారు, తెలిసి తెలియకో ఇటువంటి అమ్మాయిని ప్రేమించారు. 4 సంవత్సరాల క్రితమే వీళ్ళిద్దరూ కలిపి మీకు వెనకతలు గోతులు తవ్వుతున్నారు, ఇప్పుడు కూడా మీరు బ్రతుకున్నారు అంటే కనుక అది కేవలం మీ అదృష్టమే. వీళ్ళు మీరు ఉండకుండా ఉండటానికి, మీ ఆస్తి కాజేయడానికి ఎంత దూరం అన్నా వెళ్ళటానికి వీళ్ళు రెడీగా ఉంటారు. సో మీరు నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి ఇక్కడ.
మేడం ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేయడానికి ముందు మన వాళ్ళని ఒకసారి ఆ బాండ్ పేపర్స్ కానీ వైట్ పేపర్స్ ఏమైనా ఉంటాయి, ఎందుకంటే సిగ్నేచర్ తీసుకోవడానికి కన్ఫామ్గా నేను అది అట్లాగే కంప్లీట్ చేయాలని అనుకుంటున్నా. షూర్. సార్ ఇక్కడ మీరు ఎందుకు వచ్చారు? నా భార్య కావాలండి, నా పిల్లాడికి తల్లి కావాలండి అని. అలా మేము 100% ప్రయత్నిస్తాం ఎక్కడైనా కానీ. అలాగే ఒకవేళ మీరు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాకపోతే మీకు ప్రాక్టికల్గా విత్ ఎవిడెన్స్తో చూపించి మీ ఆలోచన విధానం మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా మార్చటం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇప్పుడు కూర్చున్న ఇంతసేపట్లో దగ్గర దగ్గర 4 hours నుంచి మీ ఎపిసోడే నడుస్తుంది. ఆవిడ రావడం వరకు అదృష్టం ఏంటంటే అమ్మగారు వచ్చింది, వస్తూ ఆవిడ లవర్ని తీసుకొని వచ్చింది. అప్పుడైనా మీరు రియలైజ్ అవ్వాలి. ఇందాక మీతో మాట్లాడినప్పుడు నేనేమన్నా, సార్ ఆ అమ్మాయి మీకు రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు నన్ను క్షమించండి, ఇంకోసారి ఇట్లాంటి తప్పు చేయను అని అలా పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఏమన్నా బాండ్ పేపర్ మీద రాసి అంటే ఒక ఛాన్స్ ఇస్తాం మనం, అవునా? అలా అమ్మాయి అనకపోతే మీరు పిల్లాడి కోసం కావాలని తెచ్చుకుంటే మీ ముందే మీరు ఇట్లా పక్కకి సందులోకి వెళ్ళగానే ఎదురు సందులో నుంచి వచ్చి ఆయన లోపలికి వచ్చి కాపురం చేసి వెళ్తూ ఉంటాడు. అది రేపటి రోజున మిమ్మల్ని మీరు సూసైడ్ చేసుకునేలాగా ప్రొవోక్ చేయటమో, లేకపోతే వాళ్ళని చంపి ఇందాక నుంచి అంటున్నారు నాకు ఛాన్స్ ఇస్తే చంపేస్తాను మేడం అని, లేదా వాళ్ళిద్దరు కలిపి మిమ్మల్ని ఆస్తి కోసం చంపడం ఈజీగా జరిగే ప్రాసెస్. ఇక్కడ అన్యాయం అయ్యేది ఎవరు? పిల్లాడు. అర్థమవుతుందా? అలాంటి తల్లి ఆ పిల్లాడికి అవసరంలా, కానీ మీలాంటి తండ్రి అవసరం కదా. కాకపోతే మీ దగ్గర ఉన్న మైనస్లు ఏంటో కొన్ని చెప్తుంది ఆ అమ్మాయి. తాగుతాడండి, తిడతాడండి, అనుమానిస్తాడండి అని. అనుమానించడం గురించి మేమైతే అసలు కొంచెం కూడా డౌట్ పడట్లా, ఎందుకంటే ఆవిడ క్యారెక్టర్ 4 years నుంచి సీక్రెట్గా నడుస్తుంది కాబట్టి మీకు అనుమానం కదా. అది నిజాన్ని మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, అది నిజం, అనుమానం కాదు. ఓకే, ఇక ఆ తాగుడు ఏంటి, ఆ తాగుడు పంచాయతీ ఏంటో అర్థం కాల. మీ దగ్గర ఓ పిల్లాడు ఉంటున్నాడు. లేదు మేడం, ఈ దీనివల్ల తాగడం సార్ మేము ఈ స్టేజ్ మీద మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఆ తాగుడు మానేయండి. 2, ఆ అమ్మాయి మీకు కరెక్ట్ కాదు, కానీ ఆ అమ్మాయి అడిగిన ఒక దారుణమైన మాట ఏంటో తెలుసా? ఆస్తి కావాలి అని. ఆస్తి కోసం ఎంత దూరం అన్నా వెళ్ళటానికి పర్ఫెక్ట్గా అమ్మాయి క్యారెక్టర్ సరిపోతుంది. ఇక్కడ ఆవిడతో మాట్లాడినాక మళ్ళీ మీతో మాట్లాడతా. ఎందుకు ఈ పేపర్ ఇక్కడ పెట్టించానో తెలుసా? మిమ్మల్ని కాపాడడం కోసం. అర్థమవుతుందా? సార్ మీతో మాట్లాడతా, ఈవిడతో మాట్లాడక చాలా ఉంది. సిగ్గులేదా మీకు? ఎక్కడన్నా లేడీస్ని మోసం చేస్తున్నారు, లేడీస్ వెన్నుపోట్లు పొడుస్తున్నారంటే మీరేంట్రా బాబు మగాళ్ళు పొడుచుకుంటున్నారు? ఆయన నీలాంటి మగాడేగా, ఆయన నీలాగా లవ్ చేశాడుగా, నీలాగా నమ్మకంగా పెళ్లి చేసుకున్నాడు, ఓ పిల్లాడిని కన్నాడుగా, ఆయనకే దిక్కాణం లేదు. నువ్వెక్కడ? అలా ఊది అవతలేస్తుంది అమ్మాయి, తెలుసా నీకు ఆ సంగతి? ఇక్కడ 6 years తిప్పి కొడితే 4 years నుంచి మోసం చేస్తుంది. నీది 4 years, ఇంకో 2 years అయితే ఊది అవతలేస్తుంది. నేను అర్థమవుతుందా? ఇలాంటి అమ్మాయిని నమ్మి లవ్ చేస్తున్నా అంటావా? రెడ్ హ్యాండెడ్గా దొరికిన భర్తకే దిక్కాణం లేదు ఇక్కడ, ఆయన లవ్ చేస్తున్నానని అంటున్నాడు. ఆఫ్టర్ ఆల్ లవర్వి, పైగా పెళ్ళై ఓ పిల్లాడున్న తల్లి, దానికి ఇంకో గ్రాండ్గా ఉన్న ట్యాగ్ ఏంటో తెలుసా? మోసగత్తె అని. అలాంటి అమ్మాయి కావాలని నువ్వు అడుగుతున్నావు చూసావా? అసలు నీకు ఆ అమ్మాయితో కలిసి ఉండడమే పెద్ద పనిష్మెంట్. నిన్ను వెళ్ళిపోమని చెప్పలేను, ఉండమని చెప్పలేను, ఎందుకంటే మీ గొయ్య మీరు తవ్వుకుంటున్నారు. కొంచెం ఊబిలోకి దిగిపోయి అంత తవ్వుకోండి. మీలాంటి బుద్ధి లేని వాళ్ళకి అలాగే జరగాల. బయట ఖాళీగా అమ్మాయిలు దొరకలేదా మీకు ఎక్కడ? ఈ పనికి మాలిన ఆవిడే దొరికిందా? ఆవిడ చెప్పే ఒక్క రీజను కరెక్ట్గా లేదు తెలుసా? మేము ఒక మాట నోరు జారం అండి, చాలా జాగ్రత్తగా మాట్లాడతాం, కానీ అమ్మాయి మాట్లాడిన విధానం ఇందాక మేడం మాట్లాడినప్పుడు ఎంత యారగెన్సీ చూపించిందో తెలుసా? మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంత ధైర్యంగా కూర్చోబెట్టిందంటే వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని ఇవ్వండి అని. మేము ఇద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేస్తానంటే ఎవరు మాట వేస్తారు అని. ఇదండి ఈరోజు సమాజంలో జరుగుతున్న తెగింపు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ యొక్క తెగింపు ఏంటో తెలుసా? తప్పు చేసిన వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఉంటుంది. మీరు 497 సెక్షన్ ఏదైతే తీసి అవతల పడేశారో, ఇలాంటి వాళ్ళందరూ వాయిస్ రేస్ చేసి మాట్లాడుతున్నారు, కుదరకపోతే చంపేస్తున్నారు. అది అబ్బాయిలు చేస్తున్నారు, అమ్మాయిలు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయి చేశాడు, ఇప్పుడు ఒక అమ్మాయి చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిపి సమాజాన్ని బస్టు పట్టించడంలో వీళ్ళు ఒక అడుగు ముందుకేస్తున్నారు. కనీసం ఈ ఎపిసోడ్ చూసే వాళ్ళన్నా ఆ కామెంట్స్లోనూ ఏదన్నా కానీ ఈ అడల్టరీకి సంబంధించి సెక్షన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేయమని అడిగితే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే సగం జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి ఈ అక్రమ సంబంధాల వల్ల. కనీసం అదొక సెక్షన్ ఉంటే పనిష్మెంట్ అన్న భయంతో ఎక్కడో కొంచెం ఊపిరి పోసుకుందాం అని కూడా ఇట్లాంటి ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేసుకుంటారని నా ఉద్దేశం. ఏమ్మా ఓకేనా? బయలుదేరు. సార్ మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మేబీ ఈ డైవర్స్ పిటిషన్స్ కొంచెం మ్యాక్సిమం 2 monthsలోనే అయిపోతాయి, మ్యూచువల్ డైవర్స్ కాబట్టి. తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని పిల్లోడికి బాగా చూసుకునే వాళ్ళు ఎవరైనా దొరికితే
చూడండి, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ దగ్గర దింపండి పిల్లాడిని, సరేనా? ఆ తాగుడు మానండి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. మరో కథతో మళ్ళీ కలుద్దాం.